రాష్ట్ర అభివృద్ధి కోసం అందరితో కలిసిమెలిసి వెళ్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల బాగు కోసం తాము బేషజాలకు పోమన్నారు సీఎం. అవసరమైతే మేధావులు, అనుభవం కలిగిన వారి సలహాలు ఎప్పుడూ తీసుకుంటామన్నారు. గత బీఆర్ఎస్ పాలనకు భిన్నంగా తమ పాలన ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి. వారు చేయలేని పనులు చేస్తున్నామన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందన్నారు మంత్రి కోమటిరెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు మంత్రి పొన్నం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి పట్టింపులు లేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనుభవం ఉన్నోళ్ల సూచనలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరం కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మాజీ గవర్నర్ పిఎస్ రామ్మోహన్ రావు రాసిన గవర్నర్ పేట్ నుంచి గవర్నర్ హౌస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. జాతీయ రాజకీయాల్లో తెలుగోళ్ల ప్రాధాన్యత తగ్గుతోందన్నారు ముఖ్యమంత్రి. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. మంత్రి పొంగులేటితో కలిసి కుటుంబ సమేతంగా రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లా వెంకట్రావు. ఆయన కాంగ్రెస్ లో చేరుతారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసమే సీఎం ని కలిసినట్టు చెప్తున్నారు ఎమ్మెల్యే. దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఉద్యోగులందరికీ ఫస్ట్ నే జీతాలు ఇస్తున్నామన్నారు. అస్తవ్యస్తంగా మారిన టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. 3 నెలల్లోనే 25,000 జాబ్స్ ఇచ్చామన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన బట్టి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ను చూసి బీఆర్ఎస్ నేర్చుకోవాలన్నారు మంత్రి. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీని వ్యతిరేకించే వారిపై ఈడీ కేసులతో భయపెడుతున్న కేంద్రానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విచారణ ఎందుకు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటేనన్నారు. అందుకే కేసీఆర్ డైరెక్షన్ లోనే రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చి కిషన్ రెడ్డిని పెట్టారన్నారు. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పిన తర్వాత ఎన్నికల్లో ఓట్లడగాలని మంత్రి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఈ వ్యాఖ్యలు చేశారు పొన్నం. రేపు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం చెప్తారన్నారు మంత్రి సీతక్క. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. 8 హెలిప్యాడ్లను సిద్ధంగా ఉంచామని చెప్పారు సీతక్క. రాష్ట్రానికి రావాల్సిన బాటా కేంద్రం ఇవ్వాల్సిందేనని చెప్పారు. గత ప్రభుత్వం గవర్నర్ కు కనీస గౌరవం ఇవ్వలేదన్నారు సీతక్క. రేపు మన హానరబుల్ పిఎం నరేంద్ర మోడీ గారు, గౌరవ నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోకి వారు వస్తున్న సందర్భంగా దాదాపుగా 8 హెలిప్యాడ్స్ ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాలను స్పీడప్ చేయడం జరిగింది. 5 ఏళ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసి పోలియోను నివారించాలని అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో 100 పడకల ప్రభుత్వ దవాఖానాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి. ప్రసూతి వార్డులో పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.